వాళ్ళని ఇంకా దూరం పెట్టడమో లేకపోతే ఇక వాళ్ళు ఎవరేం చేయలేరనో లేకపోతే అటు ఇటు మంత్రాల కోసమనో లేకపోతే దేనికోసమో తిరగడమో అట్లాంటివి చేస్తుంటారు కదా. అదే ఇప్పుడు ఎవరైనా ఆ పేషెంట్కి అట్లాంటి లక్షణాలతో వచ్చారంటే అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనం వెళ్ళి టెస్ట్ చేస్తే జనరల్గా బరువు తగ్గడము, ఆకలి కాకపోవడము, దగ్గుతో పాటు బ్లడ్ పడడము అనేవి ఇవన్నీ కూడా టీబీ లక్షణాలు అయి ఉండొచ్చు అని టీబీకి టెస్ట్ చేసి ఒకవేళ టీబీ ఉందని నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. లేదంటే ఎవరైనా నీరసంగా అయిపోయి పొట్ట ఒప్పిపోయి కాయలు తప్పిపోయి స్ప్రూలో లేకుండా బ్లడ్ వామిటింగ్ చేసుకుని చచ్చిపోయారు అనుకో, అప్పుడు ఏమనుకుంటారు రక్తం కక్కుకొని చచ్చిళ్ళు అంటే వాళ్ళు ఎవరో ఏదో మంత్రాలు వేశారు ఏదో చేశారు అన్నట్టు అట్లా అనుకుంటారు కదా. అదే ఇప్పుడు ఎవరైనా అట్లా బ్లడ్ వామిటింగ్ చేసుకుంటే ఏమనుకోవాలి, మేబీ వాళ్ళకి ఏదైనా కడుపులో ఏదైనా అల్సర్ ఉండి అది బ్లీడ్ అయ్యి దానివల్ల లేకపోతే ఏదైనా క్యాన్సర్ వచ్చి దానివల్ల బ్లీడింగ్ అయ్యి వామిటింగ్ చేసుకొని చనిపోయారేమో అని ఇప్పుడు మనం సైన్స్ టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ మనం దాని గురించి అవగాహన పెరుగుతుంది కాబట్టి టెస్ట్ చేయగలుగుతున్నాం, దానికి కారణాన్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ఇట్లా ఎప్పుడైనా ఎవరైనా హెల్త్ విషయం గురించి మనం భయపెట్టిస్తే మనం భయపడకుండా ఆలోచించాలి ఎందుకు అయి ఉంటుంది. సైన్స్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఇప్పటికి కూడా సైన్స్ ఖచ్చితంగా రీజన్ చెప్పలేని కండిషన్స్ కొన్ని ఉన్నాయి, కానీ అంత మాత్రం అది ఏదో మిరాకిల్ కాదు. అది మనం ఇంకా నేర్చుకోలేదు. సైన్స్ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సైన్స్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్. అవునా లేకపోతే అప్పుడు ఆ డాక్టర్ గారు అది చెప్పారు కాబట్టి అదే కరెక్ట్, మళ్ళీ వేరే మాట చెప్తే తప్పు అని అనుకుంటారా? మాట మార్చొచ్చా సైన్స్ లో? మార్చకూడదా? మాట ఖచ్చితంగా మార్చొచ్చు. ఒకప్పుడు అలా అనుకున్నది చాలా విషయాలలో కూడా అప్డేట్ అవుతున్నా కొద్దీ, నాలెడ్జ్ పెరుగుతున్నా కొద్దీ, రీసెర్చ్ పెరుగుతున్నా కొద్దీ అప్డేట్ అవుతూ ఉంటారు. సో అట్లా సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్, అన్లెర్నింగ్. ఓకే అప్పుడు అలా అనుకున్నారు, కానీ ఈ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇలా కాదు కాబట్టి ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం రీసెంట్ అప్డేట్ ప్రకారం ఇది కారణము, ఇది ట్రీట్మెంట్, ఇలా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అవకాశం పెరుగుతుంది అనమాట. తర్వాత ఇంకా మనకు ఈ సైన్స్ లో ఉండే మిత్స్ వల్ల వచ్చే మెయిన్ కాంప్లికేషన్స్ ఎవరికి వస్తాయి అంటే మహిళలకే వస్తాయి కదా. ఎక్కువ వరకు సైన్స్ మీద అవగాహన లేకపోవడం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేవి ఎక్కువ వరకు మహిళలకే వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మహిళల హెల్త్ పట్ల చిన్న చూపు ఉంటుంది, నెగ్లిజెన్స్ ఉంటుంది. మహిళల హెల్త్ పట్ల నెగ్లిజెన్స్ ఉంటుంది చాలా వరకు. ఇప్పుడు తెలుసా, ఈవెన్ ఆర్గన్ డోనార్స్ విషయంకి వస్తే కూడా మాక్సిమం డోనార్స్ ఫీమేల్స్, డొనేషన్ తీసుకునే వాళ్ళు మేల్సే. ఆడవాళ్ళకు అవసరమైతే కిడ్నీ డొనేట్ చేసే వాళ్ళు తక్కువ అంట, కానీ మగవాళ్ళకి అవసరమైతే కిడ్నీ డొనేట్ చేసే ఆడవాళ్ళు ఎక్కువ అంట. అంటే అంతగా ఉందన్నమాట. అంటే ఫీమేల్స్ అంటే ఒక సెకండ్ కేటగిరీ హ్యూమన్స్ లాగా చూసేటువంటి ఆలోచన విధానం అనేది మన సమాజంలో అంత పాతుకుపోయింది అనమాట. సో ఫీమేల్స్ ఫేస్ చేసే అనేక ఇష్యూస్ లో లైక్ ఒకటి మెన్స్ట్రుయేషన్ అంటే పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే అది చెడు రక్తం, అది పోతేనే మంచిది అని అనుకొని బ్లీడింగ్. నేను ఒక 13 years 14 years అమ్మాయిని చూశాను, లేట్గా మెచ్యూర్ అయింది అని చెప్పేసి ఆమెకు బ్లీడింగ్ అవుతూ ఉంటే 1 month బ్లీడింగ్ అవుతుంటే కూడా వాళ్ళ మదర్ లేట్గా మెచ్యూర్ అయింది కదమ్మా చెడు రక్తం పోని అని వెయిట్ చేస్తూ ఆమె రక్తం 4కి వెళ్ళిపోయి ఆమె కూర్చోలేక నిలబడలేక స్ప్రో తప్పిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను చూసి ఇంత ఘోరంగా హాస్పిటల్కి తీసుకెళ్తే 4 యూనిట్లు బ్లడ్ ఎక్కిచ్చేసి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చి ఆమె లైఫ్ కాపాడే పరిస్థితి ఉండిందనమాట. సో అలా అది ఒకటి మిత్. అది ఒక అంటే పీరియడ్స్ అనేవి ఋతుక్రమం అనేది ఒక ఫిజియలాజికల్ థింగ్, దాని గురించి ఏం కంగారు పడద్దు. బ్లీడింగ్ ఎక్కువ అవ్వకూడదు, అయ్యిందంటే దానికి కారణం ఏంటని తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేయాలనే అవగాహన, అంత బేసిక్ అవగాహన ప్రతి ఫీమేల్ ఫేస్ చేసే ఒక ఫిజియలాజికల్ థింగ్ గురించిన అవగాహన కూడా మనకు లేకుండా ఉంటుంది అనమాట. దానివల్ల కూడా ఫీమేల్ హెల్త్ పాడవుతుంది. ఇంకా ప్రెగ్నెన్సీలో ఎన్ని లిమిటేషన్స్, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు. బయట ఎక్కడో గ్రహణం వస్తే ఇంట్లో కదలకుండా పడుకొని ఉండాలి అంతే, కదలకూడదు, లంగా నాడ వేయకూడదు, డోర్ బోర్డు పెట్టకూడదు. అవునా అలా అవసరం అవ్వాలి చెప్పండి. తెలుసా మీకు అందరికి ఎక్లిప్స్ గురించి? ఎక్లిప్స్ అంటే ఏంటి, గ్రహణం అంటే ఏంటి, ఏమవుతుంది గ్రహణంలో చెప్పండి. 7th క్లాస్ 8th క్లాస్ ఎవరైనా పిల్లలు ఉంటే ఇదే చెప్పండి. ఎక్లిప్స్ లో ఏమవుతుంది? సోలార్ ఎక్లిప్స్ లో, ల్యూనార్ ఎక్లిప్స్ లో మనకి ఎందుకు సన్ కనిపించకుండా పోతుంది, మనకి ఎందుకు మూన్ కనిపించకుండా పోతుంది? ఆ 3 ఒకేసారి, సూర్యుడు భూమి చంద్రుడు ఒకేసారి రేఖలో వచ్చినప్పుడు ఒక దాని నీడ ఒక దాని మీద, జస్ట్ అది ఒక నీడ. అంటే నీడకు చూసి భయపడి మనం ఇంట్లో దాక్కోవాలా?
ఇంకా కామెడీ ఏంటంటే అవునా నిజమా కదా మనం గ్రహణం టైంలో మనం తినొచ్చా? తినొచ్చా? తినకూడదు కదా. ఎవరెవరు తినకూడదు అంటున్నారు? అందరు తినొచ్చని అంటున్నారా? గ్రహణం టైంలో తినకూడదు, చాలా డేంజరస్ రేస్ వస్తాయి, అందుకని ఆ టైంలో మనం తినకూడదు, తింటే దోషాలు వస్తాయి. కానీ ఆ దోషం ఎట్లా పోతుంది తెలుసా? గడ్డి పరకేస్తే పోతుంది. ఫుడ్ ఐటమ్స్ మీద గడ్డి పరకేస్తే కదా ఏం కాదు. గడ్డి పరకేసి తర్వాత గ్రహణం అయిపోయినాక ఇల్లు వాష్ చేసుకుంటే ఇల్లు వాష్ చేస్తే పవర్ఫుల్ రేస్ పోతాయి. అసలు ఏమన్నా లాజిక్? సింపుల్. మన భూమి మీద ఉన్న చరాచర జీవులన్నీ యాక్టివ్ గా నార్మల్ గా బ్రతుకుతుంటారు కదా, వాళ్ళందరూ తిరుగుతుంటారు కదా, మనకు మాత్రమే ఎందుకు అట్లా అని మనం క్వశ్చన్ చేయగలిగితే చాలు మనకు ఆన్సర్ అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా మనం మన రిలీజియన్ ని దాటి, మన స్టేట్ నో, మన కంట్రీనో దాటి ఆలోచిస్తే మనకు చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి. కానీ అది మనం ఆలోచించలేకపోవడం అనేది మనకు మెయిన్ ప్రాబ్లం అది. సో అట్లా ఆలోచించగలిగితే యూ కెన్ ఆన్సర్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు గ్రహణం మొర్రే అని విన్నారు ఎప్పుడైనా? గ్రహణం మొర్రే అది దేని వల్ల వస్తుంది? గ్రహణం టైంలో తల్లులు బయటికి వెళ్తేనే వస్తుంది. నీకు తెలుసో తెలీదో? సో అలా అని చెప్పేసి భయపెట్టిస్తుంటారు అనమాట. కానీ కాదు, అది జస్ట్ డెవలప్మెంటల్ అనామలీ. అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏదో చిన్న అబ్నార్మాలిటీ వల్ల అట్లా గ్రోత్ వస్తుంది. ఇప్పుడు దానికి ఖచ్చితంగా చాలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, చాలా మంచి రికవరీ కూడా ఉంటుంది. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా గ్రహణం వల్ల ఎఫెక్ట్ అయ్యేటైతే భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఎఫెక్ట్ అవ్వాలి, వేరే దేశాల్లో ఉన్న మనుషులకు ఎఫెక్ట్ అవ్వాలి, అందరికీ ఎఫెక్ట్ అవ్వాలి కదా. తర్వాత ఇంకొకటి ప్రెగ్నెన్సీ తర్వాత ఏంటి, డెలివరీ రిలేటెడ్. ఇక బాలెంత టైంలో అయితే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చూసుకోవాలి. ఎల్లిపాయ కారం అన్నం ఇంకేమైనా తినొచ్చా? ఎల్లిపాయ కారం అన్నం బాలకు విరక్తి వచ్చి అసహ్యం వేసి చిరాకేసి అరచి గొడవ చేసినా సరే ఎల్లిపాయ కారం అన్నం. మళ్ళీ పాలు రావట్లేదు అని గొడవ. పాపం కదా, తల్లుల్ని ఎంత ఇబ్బంది పెడుతుంటారు. సో ఎందుకు పెట్టినకూడదు? 100% తినొచ్చు. ఇంకా ఆ టైంలోనే మదర్కి హెల్దీ డైట్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మంచి ప్రోటీన్ డైట్ తినాల్సిన అవసరం ఉంటుంది. మదర్ కనీసం 1 లీటర్ మిల్క్ తాగితే బేబీకి అడిక్వేట్గా మిల్క్ వస్తాయి. అలాంటివన్నీ చూడకుండా మదర్ ఇంకా అంటే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అయింది మొత్తం తగ్గి చీకిపోయేదాకా మదర్ మొత్తం ఇంకా ఈడ్చుకుపోయేదాకా ఆమె అట్లా టార్చర్ చేస్తుంటారు అనమాట. సో అట్లాంటి వాటి వల్ల ఆటోమేటిక్గా మదర్ మెంటల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, బేబీ హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ అన్సైంటిఫిక్ థింగ్స్ వల్ల ఖచ్చితంగా ఫీమేల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఎవరైనా పిచ్చిగా చేస్తున్నారు, లేకపోతే ఖాళీలు లేనట్టుగా చేస్తున్నారు, అట్లా ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ఏమంటారు? దయ్యం పట్టింది, పిచ్చి పట్టింది. ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా రిజర్వ్ గా కూర్చున్నారు అనుకోండి, ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్ గా ఉంటుంది, ఏం మాట్లాడలేదు, తినట్లేదు, లేకపోతే ఎక్కువ తింటోంది, దయ్యం తింటుంది అని అంటారు కదా, ఎక్కువ తింటే, లేకపోతే అసలు తింటలేదు, ఎవరితో మాట్లాడలేదు. అప్పుడు కూడా ఏమంటారు? మళ్ళీ దానికి పిచ్చి పట్టింది, లేకపోతే దానికి దయ్యం పట్టింది అంటారు కదా. సో అలాంటివి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి నిజం. ఎప్పుడైనా సరే మెంటల్ హెల్త్ ఇష్యూ అని అనగానే ఒక స్టిగ్మా, అంటే నేను పిచ్చిదాన్నా అనే ఆ భావన నుంచి మనం ఎప్పుడైతే బయటికి రాగలుగుతామో అవి కూడా నిజమే. మానసిక అనారోగ్యం అనేది కూడా ఉంటుంది, దానికి కూడా ట్రీట్మెంట్ అవసరమే అనే అవగాహన ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో అప్పుడే మనం హెల్తీ ఇండియాని చూడగలుగుతాం. ఎందుకంటే హెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, వెల్ బీయింగ్ ఉన్నప్పుడు మాత్రమే యూ కెన్ సే దట్ యు ఆర్ హెల్తీ కదా. జబ్బు లేనంత మాత్రమే యు ఆర్ నాట్ హెల్తీ. సో ఈ మెంటల్ హెల్త్ బీయింగ్ ఉండాలంటే మెంటల్ హెల్త్ స్టిగ్మా అనేది ఫస్ట్ మనం ఓవర్కమ్ అవ్వగలగాలన్నమాట. ఓకే, కోపము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. సో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ ద లిమిట్, అంటే ఒక యాంటీ సోషల్ బిహేవియర్ వస్తుంది, లేకపోతే సోషల్ గా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేలాంటి పరిస్థితి వస్తుంది అన్నప్పుడు, లేకపోతే యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది, లేకపోతే డిప్రెస్డ్ గా ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అలాంటివి ఏ మానసికమైన ఇబ్బందులు ఉన్నా సరే, లేకపోతే ఎడిక్షన్స్ అనేవి మెయిన్ గా ఇప్పుడు అంటే ఎక్కువ చాలా మంది ఇబ్బంది పడుతుంది ఏంటి అంటే వ్యసనాల వల్ల. చిన్న వాళ్ళకి మధ్య స్ట్రోక్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి అని అందరూ చాలా భయపడుతున్నారు కదా. చిన్న వయసులో సడన్ గా హార్ట్ అటాక్ చచ్చిపోతున్నారు, అవునా? ఎందుకు అవుతుంది అట్లా? అట్లాంటి వాళ్ళలో మీరు చెక్ చేసి చూడండి. చాలా మందికి ఉంటే ఒక అలవాటు ఏంటంటే స్మోకింగ్ కాదు, నేను సిగరెట్ తాగనమ్మా, అస్సలు తాగా, ఓన్లీ తమ్బాకు నమ్ముతా అంతే. సో టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఈక్వల్లీ డేంజరస్. 40% క్యాన్సర్ డెత్స్ కి రీజన్ టొబాకో. 16 రకాల క్యాన్సర్లు వస్తాయి టొబాకోతోని. అది ఎక్కడ వచ్చిందని ఈ క్యాన్సర్ తెలిసే లోపల నువ్వు పోయే అవకాశం కూడా ఉంటుంది.
సో ఇట్ ఈస్ వెరీ కామన్. అలాంటివన్నీ కూడా అలాంటి వ్యసనాలని నిజంగా నువ్వు వదులుకోవాలనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ ఎ సైకియాట్రిస్ట్ సపోర్ట్. వాళ్ళ హెల్ప్ తీసుకోగలిగితే మీరు డెఫినెట్గా ఇట్లాంటి వ్యసనాల నుంచి కూడా ఈజీగా బయటికి రాగలుగుతారు. సో దట్ యూ కెన్ హ్యావ్ సమ్ హెల్తీ లైఫ్. మన దేశంలో 50% జనాభా అంటే పేదరికానికి కిందికి వెళ్ళే జనాభా 50% మంది కేవలం హెల్త్ నీడ్స్ వల్ల వెళ్తున్నారు. హెల్త్ నీడ్స్ వల్ల అంటే హెల్త్ కోసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి పేదవాళ్ళుగా అయిపోతున్నారు. ఇప్పుడు ఇంట్లో ఒకరే ఎర్నింగ్ అనుకోండి, నలుగురు ఐదుగురు ఉంటారు. దాంట్లో ఒకరు హస్బెండ్ ఎర్న్ చేస్తుంటారు. ఆయన ఒకవేళ సిగ్గేడు అనుకోండి, ఆయన సంపాదించలేకపోయాడు అనుకోండి, లేకపోతే ఆయన బెడ్రిడన్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ ఇంపాక్ట్ ఫ్యామిలీ మీద ఎంత ఉంటుందో తెలుసా? పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉన్నారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ ఇంకా వాళ్ళ లైఫ్ అంతా అంతే, ఇక వాళ్ళ జీవితాంతా కూలి చేసుకుంటూ బ్రతకాల్సిందే. సో హెల్త్ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, డిలే చేయకూడదు. నాకు తెలిసిన ఒక డాక్టర్ తనకి కడుపులో నొప్పి, కడుపులో మంట వస్తుంటే తను జస్ట్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాదు. సో తను ఓన్లీ గ్యాస్ టాబ్లెట్ వాడుతూ పోయిందనమాట. లేట్ అయ్యేసరికల్లా అది ఏంటనేది యాక్చువల్లీ ఏమైంది, క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ అని తెలిసి క్యాన్సర్కి సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అన్ని ట్రీట్మెంట్లు తీసుకోవాల్సి వచ్చింది. సో ఎప్పుడైనా ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే సొంత వైద్యాలు చేసుకోకుండా సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే మాత్రమే మనం ట్రీట్మెంట్ అనేది పూర్తిగా అందించగలుగుతాం. లేకపోతే ఖచ్చితంగా డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంది. A stitch short time saves 9 అని తెలుసా మీకు ప్రాబ్లం? A stitch short time saves 9 అంటే టైంకి ఒక కుట్టు వేసి అంటే కొంచెం కట్ అయినప్పుడే మనం స్టిచ్ చేసాం అనుకో అది ఆగిపోతుంది. లేదు అంటే ఎక్కువ చినిగిపోతే 9 గుట్లు కుట్టాల్సి వస్తుంది అట్లా. సో ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయగలిగితే, ఎర్లీగా ట్రీట్ చేయగలిగితే సింపుల్ ఇష్యూ నుంచి మనం బయట పడగలుగుతాం. అలా కాకుండా డిలే అయిపోతే ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లం అనేది పెరిగిపోతుంది. సో హెల్త్ విషయంలో దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. మీకు హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్, డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు కూడా నన్ను అడగవచ్చు, లేకపోతే ఎప్పుడైనా కూడా నన్ను అడగవచ్చు. నేను డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. పాము కలిసి ఏం చేస్తారు? పాము కలిసి ఏమైనా చూసారా? మంత్రాలు వేయించడము. మా హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కూడా ఒక పేషెంట్ పాము కరిచిన తర్వాత అంటే నిన్న కలిస్తే జస్ట్ ఒక 8-10 అవర్స్ గ్యాప్ లో వచ్చారు. ఏమైంది, ఎందుకు అంటే బాడీ మొత్తం ఇట్లా గ్రీన్ కలర్ గా పూసి ఉందన్నమాట. అంటే పాము కరవగానే వెళ్ళి మంత్రం వేయించుకొని మందు రాయించుకొని వచ్చిన దానివల్ల 6 అవర్స్ లేట్ అయింది అని చెప్పారు. పాపం ఆయన ఎంత క్రిటికల్ కండిషన్ లోకి వెళ్ళిపోయాడు. సో పాము కలిసి మంత్రం వేసి తగ్గదా? అట్లయితే ఎందుకు అంతా చెప్తారు? పెద్దవాళ్ళు అన్ని కరెక్టే చెప్తారు తెలుసా, మీకు ఏం తెలీదు. మీరు అంత ఎట్లా తెలుస్తుంది మరి పాయిజన్ సార్, నాన్ పాయిజన్ సార్? ఏంటండి మేము అనుకోము. పాయిజన్ స్టేకే మంత్రంతో పోయింది పాయిజన్. ఎందుకు ఉండదు మరి ఏమవుతుంది? ఎందుకు ఉండదు? ఎప్పుడు ఉండదు? సూపర్. మీరు ఏం చేస్తారు? వెరీ గుడ్, నైస్. సో ఏంటంటే 70% స్నేక్స్ నాన్ పాయిజనస్ అండి. 70% స్నేక్స్ నాన్ పాయిజనస్. మిగతా వాటిల్లో కూడా స్నేక్ బైట్ తర్వాత ఒక రీసెంట్ గా అది ఏమైనా తిన్నా, ఏదైనా బైట్ చేసినా అప్పుడు అది పాయిజన్ అనేది రాకపోవచ్చు. అయితే పాయిజనస్ నాన్ పాయిజనస్ ఎట్లా గుర్తుపట్టాలంటే మోస్ట్లీ ఫ్యాంగ్స్ అంటే కూరలో మారుతుంది అనుకోండి. 2 డాట్స్ ఉన్నాయి అనుకోండి అది పాయిజనస్ స్నేక్. చాలా మార్క్స్ ఉన్నాయి అనుకోండి అది టూత్ అనమాట, పళ్ళతోని టీత్ తోని బైట్ చేసింది. సో అది నాన్ పాయిజనస్. సో పాయిజనస్ నాన్ పాయిజనస్ అని డిఫరెన్షియేట్ చేయాలంటే 2 మార్క్స్ ఉంటే ఫ్యాంగ్ మార్క్స్ కాబట్టి అది పాయిజనస్, మల్టిపుల్ మార్క్స్ ఉంటే అది టీత్ మార్క్ కాబట్టి అది నాన్ పాయిజనస్ అనమాట. సో పాయిజనస్ స్నేక్ తో మనకు ఎట్లాంటి టైప్స్ ఆఫ్ పాయిజన్ రావచ్చు అంటే, ఒకటి మన బ్లీడింగ్ లో ప్రాబ్లం, బ్లడ్ లో ప్రాబ్లం రావచ్చు. అంటే బ్లీడింగ్ కంట్రోల్ అవ్వదు, వాపు వస్తుంది, కార్చియా దగ్గర కూడా బ్లడ్ లీక్ అవ్వచ్చు, నల్లగా కమిలినట్టుగా అవుతుంది. లేకపోతే న్యూరోటాక్సిక్ అంటే కళ్ళు వాలిపోతాయి, కళ్ళు తెరవలేకపోతారు అనమాట. కళ్ళు వాలిపోతుంటే తర్వాత మింగడం రాదు, ఊపిరి తీసుకోవడం రాదు, అట్లా తర్వాత నెక్స్ట్ అక్కడ ఎక్కడైతే ఖర్చుందో అక్కడ వాపు ఇన్ఫెక్షన్ అయ్యి దాంతో కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి అట్లా చనిపోవచ్చు అనమాట. రకరకాలుగా ఉంటుంది స్నేక్ పాయిజన్. సో అది పాయిజన్ స్నేక్ అయితే ఖచ్చితంగా యాంటీ స్నేక్ వీలం ఇవ్వడం ఒక్కటే సొల్యూషన్, అది తప్ప ఇంకేం లేదు. అది పాయిజన్ స్నేక్ కాకపోతే మాత్రం కంపల్సరీ మీరు ఏం చేసినా, మంత్రం వేసినా, తాయత్తు కట్టినా, బిర్యానీ పెట్టినా, చాక్లెట్ పెట్టినా, ఏం చేసినా